ధర్మశాస్త్రం ప్రకారం 5 కాండాల ప్రకారం, బైబిల్లో ఉన్న ధర్మశాస్త్రంలో 5 కాండాల ప్రకారం దేవునికి మానవునికి మధ్యవర్తి ఎవరు? ఎవరెవరు? దైవజనుడు ఎవరు? మోషే. ప్రజలు దేవునికి ఏదైనా సమాచారం చారేయాలంటే ఎవరి చెవిలో పెట్టాలి? మరలా దేవునికి అక్కడ మాట తీసుకునేవాడు ప్రజలకు బోధించేవాడు, ప్రజల దగ్గర మాట తీసుకునేవాడు అక్కడ బోధించేవాడు, అక్కడ చెప్పేవాడు. టోటల్ గా చెప్పాలంటే పాత నిబంధన గ్రంథములో దేవునికి మనుషులకి మధ్య ఒక మధ్యవర్తి ఉన్నాడు. ఆ మధ్యవర్తి యేసయ్య లాంటి ఒక ప్రవక్త మోషే. అర్థమైందా? అదే క్రొత్త నిబంధన గ్రంథములో మానవునికి దేవునికి మధ్యవర్తి ఎవరు? యేసయ్య. చెప్తాను, సరిగ్గా వినండి. క్రొత్త నిబంధన గ్రంథములో దేవునికి మానవునికి మధ్యవర్తి ఎవరు? యేసయ్య. బైబిల్ వాక్యం చెప్తుంది మన మధ్యవర్తి ఆయన. ఇప్పుడు కడవరి కాలంలో దేవునికి మానవునికి మధ్యలో మధ్యవర్తి ఎవరు? ఆత్మ సంబంధమైన దేవుని సేవకుడు. అందరూ కాదు, ఆత్మ సంబంధమైన దేవుని సేవకుడు దేవునికి వారికి మధ్యవర్తి.